నేను రితీష్ కుమార్. నేను ఇండియన్ డిజిటల్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాను. నేను అమ్మ గొప్పతనం గురించి ఒక పాట పాడిపోతున్నాను. అమ్మా వినమ్మా నేనీనాటి ఆలాలి పదాన్నే, ఓ అవునమ్మా నేనేనమ్మా నువ్వు ఏనాడో కనిపించిన స్వరాన్నే, మౌనమై నాలు నిద్రలోనే ఉన్న గానమై నాడే మేలుకున్నా. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా, నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. నిరంతరం నీ చంటి పాపల్లే ఉండాలిలే నన్నాళ్ళకి, నిన్నొదిలెంతగా ఎదగాలనుకోనే. అమ్మా అను 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 నీ కొలువే అమ్మా, ఎదసడిలో శృతిలయ నువ్వే అమ్మా, నే కొలిచే శారదవే, నన్ను నిత్యం నడిపే శారదివే. ఎదుర్కోవాలంటే నువ్వు కనిపించాలి, నిద్ర రావాలంటే కథలు వినిపించాలి, ఆకలి ఉందంటే నువ్వే తినిపించాలి, ప్రతి మెతుకు నా బ్రతుకనిపించేలా. నువ్వుంటేనే నేను, నువ్వంటే నేను, అనుకోలేకపోతే ఏమైపోతాను, నీ గడ చూపే నన్ను కాస్తూ ఉండక తడబడి పడిపోనా చెప్పమ్మా. మరి 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 నన్ను నువ్వు మురిపెనుగా చూస్తూ ఉంటే చాలమ్మా, పరి పరి విధముల గెలుపులుగా పైకెదుగుతూ ఉంటాలమ్మా. అయినా సరే ఏనాటికి నీ ఉంటాను నే పాపాయినై, నిన్నొదిలెంతగా ఎదగాలనుకోనే అమ్మా.